సిద్దిపేట జిల్లా దుబాక మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి దుబాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగర రవి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పద్మయ్యలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6 గ్యారంటీలతో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరిగిందన్నారు. వ్యవసాయ భూములను పేదలకు పంచిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందన్నారు. బ్యాంకులను జాతీయం చేసి ప్రజలకు మరింత కాంగ్రెస్ పార్టీని చేరువ చేశారన్నారు. ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల ప్రేమను చురగొంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, ఆకుల దేవేందర్, సద్దాం హుస్సేన్, ఆకుల భరత్, ఎస్సీసెల్ మిద్దె ప్రసాద్, జనరల్ సెక్రటరీ సంజీవ్, కనకరాజు, రామస్వామి పాల్గొన్నారు. ఉక్కు మహిళగా భారతరత్న అవార్డు గ్రహీత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని దుబ్బాక మండల కేంద్రంలో వారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు చేసినటువంటి పేద ప్రజలకు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేద ప్రజల సంక్షేమం దిశగా అడుగులు వేస్తుంది. వారి ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తప్పకుండా వారి ఆశయాలను భవిష్యత్తులో కొనసాగిస్తూ పేద ప్రజలను, అట్టడుగు వర్గాల ప్రజలను కూడా వారి ప్రతిష్ట పెంచే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాం. భారత తొలి మహిళా ప్రధాని మరి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మరి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆమె ఆశయాలను కొనసాగిస్తామని కోరుకుంటూ, అదే రకంగా భారతదేశంలో ఒక క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత ఒకటేసారి తన సొంత నిర్ణయంతో బహుళ జాతి సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. దానికి ఉదాహరణగా ఈరోజు మన పట్టణ చెరువు, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో వేసినటువంటి ఉక్కు కర్మాగారాలు కానీ, పారిశ్రామిక ఎలాంటి వేతనాలు కానీ, ఎలాంటి సమస్యలు తీసుకొచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఈ ఘనత. మరి ఈ రోజు కూడా ప్రతి ఒక్క పేద కుటుంబాలకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మరి ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాన్ని గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు.